మన ప్రభుత్వం తలపెట్టిన సిటీ టీంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు ఫ్యూచర్ సిటీ కమిషనర్ సార్ ఆదేశాల మేరకు మా షాద్నగర్ జోనల్ ఆఫీసర్ మేడం, డీసీపీ మేడం మరియు ఏసీపీ సారు ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ బురుగుల గ్రామ ఇండస్ట్రియల్ పారిశ్రామిక వాడల్లో బీహార్కు సంబంధించిన మరియు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన తల్లిదండ్రులు ఫ్యాక్టరీలలో పనిచేయడానికి వెళ్తుంటే వాళ్ళ పిల్లలు ఆ చిన్న చిన్న రూమ్లలో అటు ఇటు ఆడుతుంటే మేము వెళ్ళి అక్కడ తనిఖీ చేయగా వారి భవిష్యత్తు గురించి ఆ పిల్లలను దగ్గరలో ఉన్న స్కూళ్ళలో చేర్పించి వారికి చదువు అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం అందరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని బాధ్యతలు చూసుకుంటుందని చెప్పేసి మన ఎంఈఓ సార్ గారికి తెలిపి మరియు మా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లకు తెలియజేసుకుంటూ మరియు లేబర్ ఆఫీసర్లకు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కాసిరెడ్డిగూడ స్కూల్కు సంబంధించిన స్కూల్లో ఒక 20 మంది విద్యార్థులను తీసుకొని వచ్చేసి ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ ఫ్యాక్టరీలలో ఉన్న యజమానులు కూడా మరియు తల్లిదండ్రులు కూడా ఒక ఆటో ప్రొవైడ్ చేసుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తామని చెప్పారు. మరియు ఇండస్ట్రియల్ యజమానులు కూడా ప్రతిరోజు ఒక వాలంటీర్ని పెట్టి ఇండస్ట్రియల్ తరఫున కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తామని చెప్పారు. దానిలో భాగంగానే ఈరోజు కాసిరెడ్డిగూడ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇది షాద్నగర్ ముస్కాన్ టీం తరఫున మేము తెలియజేస్తున్నాం. ఓకే, అందరికీ నమస్కారం. మరి ఈరోజు సిడబ్ల్యూసి ఆదేశాల మేరకు మరి గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు ముస్కాన్ మరియు లేబర్ డిపార్ట్మెంట్ అందరి సంయుక్తంగా ఈ యొక్క ఆపరేషన్ చేయడం జరిగింది. మరి ఎవరైతే మన పరిసర ప్రాంతాల్లో ఉన్న కంపెనీలు ఉన్నాయో అక్కడ వెస్ట్ బెంగాల్ మరియు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వలస కార్మికుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకు దూరంగా ఉండడంతో వాళ్ళందరినీ ఈరోజు మన కాసిగూడ ప్రాథమిక పాఠశాలలో మరి మన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మరి హెడ్ మాస్టర్ శివకుమార్ సార్ ఆధ్వర్యంలో వీళ్ళందరినీ ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. ఒకటే సిడబ్ల్యూసి కానీ ముస్కాన్ టీం కానీ మన అందరి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి విద్యార్థి తన చదువును చైల్డ్ ఒక రైట్ అనమాట. ఆ విద్యను పొందే హక్కు ఉంది కాబట్టి ఆ విద్యార్థి దేశంలో ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు విద్యను పొందాలి. మరి మన ప్రభుత్వం ఇస్తున్న వాళ్ళకు భోజన వసతులు కానీ మరి డ్రెస్సులు కానీ అందరికీ ఖచ్చితంగా అందాలి. ఎవరైతే వీళ్ళు సీజనల్గా మైగ్రేట్ అవుతుంటారో వలస అవుతుంటారో కానీ ఎక్కడ వాళ్ళు ఉన్న ఆ ప్రదేశంలో తప్పకుండా వాళ్ళు చదువుకోవాలి. మరి వచ్చిన విద్యార్థులు దాదాపు సుమారు 20 మంది ఉన్నారు. ఖచ్చితంగా మన ప్రాథమిక పాఠశాలలో వాళ్ళకు అన్ని వసతులు కల్పిస్తాం. మరి ముఖ్యంగా అందరి సహాయం తీసుకొని మరి ఎవరైతే ఎంఈఓ సార్ గారు చెప్పినట్టు వారికి ట్రాన్స్పోర్టేషన్ కానీ తర్వాత వాళ్ళకి హిందీ సబ్జెక్ట్లో ఒక వివిని కూడా వాళ్ళతో మాట్లాడి టీం అందరితోని కమ్యూనికేట్ చేసి కొలాబరేట్ అయ్యి పిల్లలందరినీ వాళ్ళ మంచి భవిష్యత్తు కోసము మా గ్రామస్తులుగా మేము కూడా మా పాలకవర్గం తరఫున అందరం కలిసికట్టుగా శ్రమిస్తాం. सभी को मेसर्स अनंत रबर की तरफ से बहुत नमस्कार प्रणाम। मैं जनरल मैनेजर मेसर्स अनंत रबर से हमारे फैक्ट्री के अंदर जो भी बच्चे हैं उनको सही विद्या अर्पण करने के लिए सहयोग करने के लिए प्रतिबद्ध है। हमारे फैक्ट्री में जो वर्कर्स काम कर रहे हैं उनके बच्चे इर्द गिर्द घूमते हैं, पढ़ाई नहीं कर रहे हैं, उनको प्रॉपर हम पढ़ाई कराने का बंदोबस्त यहाँ के राज्य सरकार की तरफ से जो मुस्कान ऑपरेशन एक इवेंट जो जुलाई महीना में जो स्पेशल ड्राइव दिया गया, इस ड्राइव के मुताबिक हम इस कासिरेड्डीगुड़ा इसको प्राइमरी स्कूल में उनको एडमिशन दिलाकर उनका भविष्य को और उज्जवल करने की प्रतिबद्ध है। थैंक यू। अब ओनली आपके रबर कंपनी से बीजी नहीं है तो कितने कंपनी और भी कंपनी है? मैं ओनली अनंत